హై వ్యూవర్స్, ఈరోజు క్యాటస్ క్రైమ్ అవేర్నెస్లో ఏం వీడియోస్ దాని చాలా వీడియోస్ కనిపిస్తున్నాయి. కానీ మొన్న ఒక పెంపుడు కుక్క మన హైదరాబాద్లో మధురా నగర్లో పవన్ అనే వ్యక్తిని దారుణ కరిచి మర్మాంగాలని పీక్కుదింది అనేసి భయంకరంగా వార్తలు ఇచ్చారు. బట్ నాకెందుకు ఆ రోజు మనసు రాలా ఇవ్వటానికి. మామూలుగా ఇటువంటి కుక్కలు ఇలా చేసినప్పుడు టక్క ముందు వీడియోలు ఇచ్చేవాడిని. మనం చెప్పే కదా 5వ తారీఖు 5వ నెల ఆ రోజు కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. అట్ ది సేమ్ టైం ఇంతకు ముందులాగా టకటక్ కాదని చెప్పేసి. బట్ ఆ న్యూస్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. పాపం కుక్క అయితే చంపండదు, వెయిట్ చేద్దామని అనుకున్నా. వెయిట్ చేశా. ఆ కుక్కసి సైబేరియన్ హస్సీనా సమేత జాతి అంట. ఆ కుక్క 5 సంవత్సరాలు ఇతనితో ఉంటుంది. ఎందుకంటే ఇతని భార్య విడాకులు తీసుకున్న సమయాలను ఇతని నుంచి విడిపోయింది. భార్య లేని జీవితం, కుక్క చాలనుకున్నాడు. అంటే మనుషుల కన్నా కుక్క బెటర్ అనుకున్నాడు. ఆ కుక్క చాలా ఫ్రెండ్లీగా చాలా బాగున్నాడు. ఇతను ఒక జ్యువెలరీ కంపెనీలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. అండ్ ఇతనికి బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉందంట. పాపం శ్వాసకోశ రకమైన సమస్యలు ఉన్నాయి. మొన్న కూడా పాపం అలాగే అలా బ్రీతింగ్ ఇబ్బంది పడిపోతూ మనిషి కొలాప్స్ అయిపోయాడు. ఇక ఆ మూమెంట్లో అతని యొక్క ఆవేదన చూసి బతికించడం కుక్క నానా ఎఫర్ట్స్ పెట్టిందాడు. అలా పెడుతున్న మూమెంట్లోనే పాపం అతని మర్మాంగాల మీద అనుకోకుండా కుక్క గోరులో పంటిగట్లో సమ్మేదో తగిలి ఆ రకంగా జరిగింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చున్నాడు. ఫోన్ చేస్తే అతడు ఏంటని చేస్తే ఇంటి దగ్గరికి వచ్చి చూస్తేనేమో ఇంట్లో డెడ్ బాడీ, కుక్కనుడిగా రక్తం గాయాలు ఉన్నాయి. పోలీసులు చెప్పాడు, వచ్చారు, కుక్కను పట్టుకెళ్ళిపోయారు. బాడీని పోస్ట్మార్టం పట్టుకెళ్ళారు. బాడీ పోస్ట్మార్టం చేసాక తెలిసింది ఏంటిది, కుక్క చంపలేదు, అతను నేచగా చనిపోయినాడు. అతను లేపడానికి ప్రయత్నిస్తున్న మూమెంట్లోనే ఆ రకం కుక్కకు సంబంధించినటువంటి ఆ రక్త మరకలైనవి తప్ప వేరేది కాదు అన్నారు. ఇక్కడ మరలా కొంతమంది ఏం డౌట్ రేసేస్తారు తెలుసా? నాకు ఇది అనిపించింది కదా, నిజంగా జనాలు కొంతమంది బ్లూ ఫిల్ములు చూసి ఇటువంటి రియల్ కూడా ఊహించుకుంటా ఉన్నారు. అరే నాయన, బ్లూ ఫిల్మ్లో చూపించే రియల్గా ఉండవరా బాబు. ఎక్కడో ఇంకా ఒకళ్ళిద్దరు శాడిస్ట్ ముండా కొడుకులు ఉంటారు తప్ప మామూలుగా జరగవు. ఏంటి, ఈ కుక్క మీద ఇతను బలాత్కారం చేయబోయాడు, అప్పుడు అది తిరగబడి ఇతను చంపేసింది అని కూడా కొంతమంది డౌట్స్ రేస్ చేశారు. చెప్పాను కదా, ఇంకా తయారైపోయారు జనాలు. ఇంకంతే వదిలేద్దాం. అంత ప్రేమగా పెంచుకున్న కుక్కని అలా చేయర్రా ఏ మనిషి కూడా. పాపం హెల్త్ ఇష్యూస్లో అతను చనిపోయాడు. అతను కాపాడుకుందామని చెప్పేసి పాపం తన ప్రయత్నం తాను చేసిన పాపం ఈ కుక్క. బట్ అతను చనిపోయాడు. ఈ కుక్క పాపం ఇప్పుడు ఒంటరిది అయిపోయింది. నాకు తెలిసి జంతు సంరక్షణ కేంద్రాలు ఏముంటాయి, ఎందుకంటే దాన్ని ఏమంటారు, జాతి కుక్క అంటారు కదా, దాన్ని జంతు సంరక్షణ అక్కడ వదిలిపెడితే ఇంక వాళ్ళు చాకటమో ఎవరికైనా ఇవ్వటమో ఏదో చేస్తారు. మరలా చెప్తున్నా, పెంపుడు జంతువులు ఈ మధ్యకాలంలో అయితే కొంతమంది చంపిన మాట నిజమే, నేను ఒప్పుకుంటా. అది ప్రమాదకరమైన బ్రీడ్ కొన్ని ఉన్నాయి, ఓకేనా. పిట్ బుల్, కొన్ని రకాల భయంకరమైనటువంటి వాడిని అవి పెంచొద్దని చెప్పారు. అటువంటి వాళ్ళకి మీరు పోకండి. కానీ రిమైనింగ్ కొన్ని చూసారా, వాటికి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. హ్యాపీగా నిజంగా మనుషులకన్నా అవే కొంచెం బెటరు. కాకపోతే మీరు నిజంగా ఒంటరిగా ఉన్నామనుకున్నప్పుడు ఎవరైనా దత్తత తీసుకోగలిగితే అది ఇంకా సూపరు. బట్ అది మీ చాయిస్, నేనేం చెప్పనులే. కానీ ఇక్కడైతే మాత్రం ఆ కుక్క అతను చంపలేదు.